గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. నేను ఇప్పుడే రాజా సాబ్ మూవీ అయితే చూసేసాను భయ్య. చూసేసిన తర్వాత మన రియాక్షన్ ఏంటంటే పోయా మోసం. సో ముందుగా చెప్పేసుకుందాం. రివ్యూ చెప్పే ముందు, మన రియాక్షన్ చెప్పే ముందు ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరిన్ని రివ్యూ అండ్ రియాక్షన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అయితే ముందుగా మారుతి గారు ఇలాంటి స్టేట్మెంట్స్ వద్దు, కలర్ ఎగలేసుకోవాలి, నా ఇంటి అడ్రస్ చెప్తా వచ్చేసేయండి అని చెప్పొద్దు. జాగ్రత్త, ప్రభాస్ గారు ఫ్యాన్స్ మీ ఇంటికి వచ్చేస్తారేమో, కొంచెం ఆలోచించుకోండి. ఫుల్ సెక్యూరిటీని అయితే పెట్టేసుకోండి రేపటికి, అందులో ఏమాత్రం డౌట్ లేదు, ఖచ్చితంగా చెప్తున్నా. అయితే మూవీ విషయానికి వచ్చేస్తామో ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. ముందుగా స్టోరీ విషయానికి వచ్చేస్తే ఇది తాత మనవడు కథే మామ. అదేమిటి తాత మనవడు మామ, మా అమ్మ మనవడు కదే. సో మామకి తాత మీద అమితమైన ప్రేమ ఉంటుంది, మతిమరుపు ఉంటుంది. కానీ మామ తాతని మాత్రం మర్చిపోలేదు, తాతని మాత్రం మర్చిపోదు. ఓకేనా? అది ఎందుకు ఏంటనేది తర్వాత చెప్తాను. అది ఎందువల్ల మర్చిపోలేదన్న మీరు సినిమాలో చూడండి. అయితే మన మనవడు తాతని వెతికేయడానికి, తాత ఉన్నాడో పోయాడో మామకు తెలియదు, మామ తాత బతికాడు అనుకుంటుంది. ఆ తాతని వెతకడానికి మన మనవడు సంఘర్షణ మీద బయలుదేరిపోయి ఎతికేస్తూ ఉంటాడు. ఎతికే ప్రయాణంలో ముగ్గురు హీరోయిన్లు తగిలేస్తారు. ఫస్ట్ హీరోయిన్ ఇందులోనే ఉండదు, తర్వాత హీరోయిన్స్ ఎలా అటాచ్మెంటు అనేది ఫస్ట్ హాఫ్ అంతా నడిచేసింది. ఆ తర్వాత ఎండ్కి వచ్చేసరికి మన రాజసాబికి, మన బ్రదర్స్కి తాత ఎలాంటోడు, తాత మంచోడా, దొంగోడా, చెడ్డోడా అనేది తెలిసిపోద్ది. తాత గురించి తెలుసుకున్న తర్వాత తాత మీద కోపం వచ్చేసిందనమాట. ఆ కోపం వచ్చేసిన తర్వాత తాతని ఏదో పీకేయడానికి ఒక ఫారెస్ట్లో ఉన్న ఇంటికి వెళ్ళిపోతాడు, తాత ఇంటికి. ఆ తాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తాత ఎలా లాక్ చేశాడు, ఆ తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చేది ఏంటంటే తాత లాక్ చేసేసిండు. లాక్ చేసేసి మనల్ని ఎలా బయటికి రప్పించాడు, తాత ఇంట్లోంచి వెళ్ళనివ్వకుండా తాత ఇంట్లోంచి తప్పించుకోవడానికి తాతని ఎదిరించి ఎలా పోరాడి గెలిచారు అనేదే సినిమా ప్లాట్గా పెట్టారు మామ. ఇది స్టోరీ విషయానికి వస్తే. మరి మూవీలో నచ్చిందేంటి, నచ్చిందేంటి, ఎలా నడిచిందో చూద్దాం. నేను ఇంట్రడక్షన్లో సత్యాన్ని పెట్టారు మామ, ఏదో హర్రర్ ట్రై చేద్దామని, వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ పెట్టారు. నేనైతే వరస్ట్ ఇంట్రడక్షన్ మామ. ఆ అంత కిక్ ఇవ్వలేదు, ఇంట్రడక్షన్ అనిపించింది, నచ్చలేదు. మన రెబల్ సాబ్ పాట అయితే ఇంట్రడక్షన్లో పెట్టేశారు, కానీ ఇంట్రడక్షన్ అనుకున్న లెవెల్లో లేదు. ఇంకా చెప్పాలనుకుంటే హీరోయిన్ ఇంట్రడక్షన్ బాగుంటుంది, హీరో ఇంట్రడక్షన్ అంతగా అనిపించలేదు. కానీ వింటేజ్ లుక్స్ అయితే ఉన్నాయి ప్రభాస్ గారివి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో తర్వాత వచ్చేస్తే మన నిధి అగర్వాల్ గారు. నిధి అగర్వాల్ ఫస్ట్ హీరోయిన్ రిధికి చాలా స్క్రీన్ పేస్ తక్కువ ఉంటుంది, నిధికి స్క్రీన్ పేస్ ఎక్కువ ఉంది, మాల్విక కూడా స్క్రీన్ పేస్ ఎక్కువ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ నిధికి చేసుకోవచ్చు, తర్వాత ప్రయారిటీ మాల్విక చేసుకోవచ్చు, తర్వాత రిధి ఉందా లేదా, ఫస్ట్లో వచ్చింది చివరిలో వచ్చింది అంతే, మధ్యలో ఎక్కడ ఉండదు. సో అది ఎందుకు వచ్చింది ఏంటో చెప్పేది మాట్లాడుకుందాం. సో రిధితో మనోడు సరసాలాడేస్తూ, రిధికి మన మనోడు ప్రేమ ఉంటుంది. సో అక్కడ నుంచి సిటీకి వచ్చేసాడు. అక్కడ నిధి అగర్వాల్ ఇంట్రడక్షన్స్ మాత్రం చాలా హైలైట్, ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. ఆ తర్వాత మాలవిక ఇంట్రడక్షన్స్ కూడా అంత లేదు. మనకు నచ్చిన పాయింట్లు చెప్పుకుంటే ప్రభాస్ గారి వింటేజ్ లుక్, ప్రభాస్ గారి అరాకొర కామెడీ. అప్పుడెప్పుడో డార్లింగ్ సినిమాల్లో, బుజ్జిగాడి సినిమాల్లో చూసిన ప్రభాస్ని అయితే చూస్తారు ఖచ్చితంగా, అది మాత్రం హామీ ఇవ్వగలను. ఇంకా వచ్చేసి ఇంకేమున్నాయి మామ, ఆ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎంగేజ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ప్రభాస్ గారి లుక్స్, ఆ పాటలు అవి చూడడానికి బాగుంటుంది. అండ్ ఇంకోటి టువర్డ్స్ ద ప్రీ క్లైమాక్స్, ఐ మీన్ లైక్ ప్రీ ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి మనకి ఏదో స్టోరీ, బ్యాక్ స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తారు. ఆ బ్యాక్ స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదే మన సంజయ్ దత్ గారు, మన ప్రభాస్ గారి తాత కదా, ఆ తాత ఎందుకు ఇలా మారాడు, తాత ఏవడు, తాత దొంగ, అసలు దొంగ ఎవడనేది మన తాత స్టోరీ. తాత ఎలా మారాడు, నేను సైకాలజిస్టా అదేంటంటారు మామ, మాయలాడిగా ఎలా మారిపోయాడు అనేదే ఆ స్టోరీ. ఆ మామని ఎలా బాడగొట్టేశాడు, రాజకుమారుడు ఎలా అయిపోయాడు, ఆ డబ్బు దొంగలిచ్చి ఏం చేశాడు అనేది ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా నడుస్తూ ఉంటుంది. అది కొంచెం ఎంగేజ్మెంటింగ్గా ఉంది. సో అక్కడ వరకు వచ్చేసిన తర్వాత మామ సెకండ్ హాఫ్లో మాత్రం మీరు ఏదో హర్రర్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే బోల్తా పడినట్టే. ఈ సినిమాలో హర్రర్ లేదు, కామెడీ కూడా లేదు. ఏదో చేశారు సైకాలజీయో అవ్వ ఇదేంది మామ, సైకోపాలజీలో మాయాజాలం చేసేసారు. మాయాజాలం అంటారు కదా,
ఆహ్, హిప్నోటైజ్ అని జెప్పేసి ఏదో మాయల పకీర్ మాయలాగా కార్టూన్ బొమ్మల్లాగా చూపించారు. సెకండ్ హాఫ్‌లో ఏదో నేనైతే ఊహించేసాను. ఫస్ట్ హాఫ్ ఏదో సోగా నడిచేసినా సెకండ్ హాఫ్‌లో మంచిగా హర్రర్ ఉంటది. హర్రర్‌తో పాటు ప్రభాస్ గారి కామెడీ బాగా ఎంజాయ్ చేయొచ్చనుకున్నా. చాలా చాలా డిసప్పాయింట్ చేసింది. సెకండ్ హాఫ్‌లో అంత హర్రరు లేదు. అంత కామెడీ లేదు. ఏదో 'సప్తగిరి' వచ్చినప్పుడు ఎలిమెంట్స్ బావుంటాయి. 'ప్రభాస్' సినిది ఒక ఎలిమెంట్ బావుంటది. ఈ 'సత్య' గారిది గూడా అంత వాడుకోలేదనిపించింది. 'ప్రభాస్' గారిది గూడా భయపడినట్టు యాక్షన్ చేశారా? నిజంగా భయపడ్డారా? అన్నట్టు అనిపించింది. సో, ఆ సెకండ్ హాఫ్‌లో గూడా ఈ లవ్ స్టోరీస్‌ని ఆ హీరోయిన్‌లోకి తెచ్చేసేస్తారు. తెచ్చేసిన తర్వాత 'నిధి అగర్వాలే' మళ్ళీ వచ్చేస్తది. 'మాళవికతో' డ్యూయెట్‌లో పాడేస్తారు హౌస్‌లో గూడా. అయితే 'నిధి అగర్వాల్‌తో' మళ్ళీ సెకండ్ చరణం అని చెప్పేసి 'సహస్ చంద్రిక' అనే సాంగ్‌ని సెకండ్ చరణం కింద పెట్టేస్తారు మళ్ళా. సో, 'నాచే నాచే' సాంగ్ కోసం ఫస్ట్‌లో కనిపించిన 'రిధిని' చివర్లో తీసుకొచ్చేసి ఆ సాంగ్ కోసం కలిపేస్తారు. ఆ సాంగ్ కోసం కలిపేసి 'నాచే నాచే నాచే' సాంగ్ పెట్టేస్తారు. ఆ 'నాచే నాచే' సాంగ్ పెట్టిన తర్వాత డైరెక్ట్‌గా ప్రీ క్లైమాక్స్‌కొచ్చేస్తారు. ఆ ప్రీ క్లైమాక్స్‌లో ఏం లేదు మామ బామ్మ చచ్చిపోతుంది. మూడో అమావాస్య దగ్గర పడిపోతుంది. బికాజ్ తాత తీసుకొచ్చేసాడు కదా ఇంట్లోకి. ఎందుకు తీసుకొచ్చాడనేదే సెకండ్ హాఫ్‌లో చెప్తాడు. నేను 'ప్రభాస్' వచ్చేసాడనుకుంటున్నా కదా ఫస్ట్ హాఫ్‌లో. సెకండ్ హాఫ్‌లో తాతే తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొస్తాడు? మూడో అమావాస్య రోజు మీ అందరిని రేపేస్తా, నాకు అనుకున్నయి సాధించేస్తా అంటాడు తాత. సో, అయి సాధించుకోవడానికి మాయలోడి మాయాజాలంలాగా మూడో అమావాస్య వచ్చే వరకు అందరి చేత దాగుడు మూతలాడిస్తాడు మాయాజాలంలో. హిప్నోటైజ్ చేస్తూ, చేస్తూ, చేస్తూ. అయి ఏమి పండలేదు. కాపోతే చిన్న పిల్లలకి నచ్చింది మామ. చిన్న పిల్లల సినిమాలాగుంది. ఎందుకో మరి నాకైతే అర్థం కాలేదు. సో, ఏదో ఉంది, ఏదో ఉందని ఎక్స్‌పెక్ట్ చేసాం. ఏదో కామెడీ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేసాం. ఏదో ఎలిమెంట్స్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేసాం. 'ప్రభాస్' గారు ఒక డైలాగ్‌లో మారుతి ఏమయ్యా పెన్‌తో రాసావా? దేనితో రాసావా? క్లైమాక్స్ అన్నారు. రాసారు గానీ, అది పండలేదు. హిప్నోటైజ్ చేశారు. ఏదో లోకంలోకెళ్ళాడు. క్రొకోడైల్‌తో ఫైట్ అన్నారు. క్రొకోడైల్‌తో ఫైట్ కూడా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. చివర్లో పెన్‌తో రాసావా అంటే, ఒక పెద్ద మనిషిని ఒక గ్రాఫిక్స్‌లో తెచ్చేసి వీఎఫ్ఎక్స్‌లో, ఆ వీఎఫ్ఎక్స్‌లో మన 'ప్రభాస్' గారు ఏదో మాయాజాలంలో గెలిచేసారనుకుంటాం గానీ, అంత సీను లేదు అనేది మాత్రం నాకనిపించింది మామ. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉంది ఏంటని చెప్తాను. దాని ముందు పోయా మోసం, పోయా మోసం. ఎందుకు? ఆ రాజుగారి గెటప్. మనకు ట్రైలర్‌లో చూపించిన రాజుగారి గెటప్ అస్సల సినిమాలోనే లేదు. అర్థమైందా? అన్నెసెసరీ ఎలిమెంట్స్ పెట్టేసారనిపించింది. అన్నెసెసరీగా థర్డ్ హీరోయిన్ ఇరికిచ్చారనిపించింది. అది మాత్రం చెప్పగలను. కొంచెం ఇద్దరు హీరోలకి కొంచెం ఏదో రోల్ ఉంది. ఫస్ట్ హీరోయిన్ 'రిధికి' మాత్రం పెద్ద రోల్ లేదు. 'నిధి'కుంది, 'మాళవిక'కుంది. హ్మ్. సో, అన్నెసెసరీ ఎలిమెంట్స్ ఉన్నాయి. క్లైమాక్స్ ఊహించినంత ఇదిగా లేదు. ఓవరాల్‌గా వావ్ అనే ఎలిమెంట్స్ లేవు. బాబోయ్ అనే ఎలిమెంట్స్ లేవు. సూపర్ ఉంది సినిమా అనే ఎలిమెంట్స్ లేవు. ఒక్కటి మాత్రం పక్కా చెప్పగలను. 'ప్రభాస్' గారి లుక్స్ బాగున్నాయి. కొంచెం కొంచెం అరాకొర కామెడీ బావుంది. అంతే. ఇంకా 'తమన్' గారి మ్యూజిక్కొస్తే ఆయనకి ఈ సినిమా పెద్ద స్కోప్ ఇవ్వలేదనిపించింది మ్యూజిక్‌కి. మనం అనే ట్రైలర్‌లో ఇనేసిన మ్యూజిక్‌లే, బీజీఎంలే. సో, పెద్ద పెద్దగా స్కోప్ లేదు ఆయనకు గూడా పాపం బీజీఎం ఇవ్వడానికి. సో, ఆయా బీజీఎం పరంగా గూడా, మ్యూజిక్ పరంగా కూడా అంత అనిపించలేదు. ఓన్లీ సాంగ్స్ పరంగా ఓకే బాగున్నాయి. అయన్నీ మనం ఇనేసాం ఆల్రెడీ. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కదా! సో, సెకండ్ హాఫ్ ఎండ్ అది మన క్లైమాక్స్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్‌కి లీడ్ ఇచ్చేద్దామని జోకర్ క్యారెక్టర్ తెచ్చేసారు. అది ఎందుకు తెచ్చారో కూడా అర్థం కాలే. ముగ్గురు అమ్మాయిలు ఇంట్లోకొస్తారు. ప్రభాస్ అక్కడ ఉన్నాడని ప్రభాస్ జుమ్మన మాయాజాలం వెళ్ళిపోయి అక్కడికెళ్ళిపోతాడు. ఎందుకెళ్ళాడు? ఎవ్వడికి తెలీదు. ఏదో పెట్టాలి కాబట్టి ఏదో పార్ట్ 2కి లీడ్ అన్నారు కానీ పార్ట్ 2 అవసరం ఒక్క సినిమా ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఈ సినిమాకి పార్ట్ 2 ఉండదు. ఆ జోకర్ క్యారెక్టర్‌తో రివీల్ చేశారు. ఆ జోకర్ క్యారెక్టర్ ఏం పెట్టారు తెలుసా మళ్ళీ 'రాజా సాబ్ సర్కస్ 1935' అని పెట్టారు. మేబీ టైటిల్ అదే ఉండొచ్చు. యూనివర్స్ 'రాజా సాబ్ పార్ట్ 2' కాదు. 2 అని పెట్టేసి ఈ టైటిల్ అనౌన్స్ చేశారు గానీ, ఖచ్చితంగా 2 ఉండదు. తీయరు మర్చిపోండి. బికాజ్ ఇది కార్టూన్ సినిమా. కార్టూన్ పిల్లలకి నచ్చిద్ది. ఖచ్చితంగా పిల్లలకైతే నచ్చే ఛాన్స్ ఉంటది కానీ పెద్దోళ్ళకి నచ్చదు. ప్రభాస్ ఫ్యాన్స్‌కి నచ్చదు. ముఖ్యంగా 'మారుతి' గారు మీ అడ్రెస్ చెప్పి తప్పు చేశారు. ఇలాంటి ఎలివేషన్స్ ఇవ్వడం కన్నా సినిమాని హైప్ లేపడం కన్నా తగ్గించడం బెస్ట్. ఓకేనా? సో, ఓవరాల్‌గా మనం ఈ సినిమాకిచ్చే రేటింగ్, రేటింగ్ అంటే మనం అందరిలాగా టమాటాలు, పుచ్చకాయలు, పళ్ళు, స్టార్‌లు ఇవ్వం మామ. మనమిచ్చే రేటింగ్ ఒకటే మామ. డిజాస్టర్, ఫ్లాపు, యావరేజెస్, హిట్టు, సూపర్ హిట్టు, బ్లాక్ బాస్టరు. మరి ఈ 'రాజా సాబు'ని మనమేమనాలి? పోయా మోసం గదా! పోయా మోసం. నాకైతే అంత ఎలిమెంట్స్ నచ్చలేదు. ఒక్క వింటేజ్ 'ప్రభాస్' లుక్స్ తప్పించి, ఆ సాంగ్స్ తప్పించి, ఇక నాకు గిఎఫ్ఎక్స్‌లు ఏమీ నచ్చలేదు కాబట్టి అల్టిమేట్‌గా ఈ సినిమా అయితే నేను ఫ్లాప్ కిందిస్తున్నాను మామ.
మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. నిజంగా మీకు సినిమా నచ్చిందా? మనస్సాక్షిగా చెప్పుకుంది ఒక్క 'ప్రభాస్ వింటేజ్ లుక్స్' తప్పించి. మీకేమనిపించింది? డిజాస్టర్ అనిపించిందా? ఫ్లాప్ అనిపించిందా? హిట్ అనిపించిందా? సూపర్ హిట్ అనిపించిందా? బ్లాక్ బాస్టర్ అనిపించిందా? నాకైతే ఫ్లాప్ రేటింగ్ ఇచ్చేస్తున్నా మామ. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రివ్యూ అండ్ రియాక్షన్స్ కోసం ఉంటా. బాయ్. టాటా.